నాన్ స్టాప్ బ్యాటింగ్ క్రికెట్లో మాత్రమే మీరు చూశారు. మరి రేవంత్ రెడ్డి అసెంబ్లీకి వచ్చి ఏం మాట్లాడాలో తెలియదు. మరి అట్లాంటి వాళ్ళకి ఆపోజిషన్ వాళ్ళు ఊరుకుంటారా? మరి ఎట్లాంటి బ్యాటింగ్ కోటింగ్ ఇచ్చారో ఇది చూసిన తర్వాత మాట్లాడుకుందాం. ఒక్కసారి చూడండి. ముఖ్యమంత్రి గారికి సహనము సంయమనము ఓపిక ఉండాలి. మాటి మాటికి ఓపిక కోల్పోయి ఈ రన్నింగ్ కామెంటరీ అవసరం అధ్యక్ష. అధ్యక్ష నేను కూడా అనొచ్చు అధ్యక్ష, పేమెంట్ కోటాలో ముఖ్యమంత్రి పదవి కొట్టేసిన నేను కూడా మాట్లాడడం, మేము కూడా మాట్లాడతాం. అయ్యల పేర్లు చెప్పి పదవులు అంటే రాహుల్ గాంధీని అంటుండా, రాజీవ్ గాంధీని అంటుండా నాకు తెలియదు అధ్యక్ష. ఎవరినంటుండ అధ్యక్ష? ఆయన తెలంగాణ అన్న పదమే నిన్న బడ్జెట్ స్పీచ్ లో వినబడలేదు అన్న వాస్తవం కరెక్షన్ ఎందుకు వినబడలేదు? ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఇదే శాసనసభలో తెలంగాణ అన్న పదం నిషేధించారు. ఈ రోజు అధ్యక్ష పార్లమెంట్ లో తెలంగాణ అన్న పదం లేదు అంటే దానికి కారణం ఒకటే అధ్యక్ష, అక్కడ బీఆర్ఎస్ లేకపోవడమే కారణం తప్ప ఇంకోటి కానే కాదు. గులాబీ జెండా ఎగిరిన మరి మాట్లాడాలి కదా దానిపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడరు. ఏమన్నంటే కేటీఆర్ అబ్బా సీఎం కాబట్టి ఐటీ రంగానికి మినిస్టర్ అయ్యాడు, నేను అలా రాలేదు అని చెప్పుకున్న దానికి ఇక కేటీఆర్ గారు అయితే ఈ విధంగా కౌంటర్ ఇచ్చారు. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఒక సహనం కానీ, మరి బడ్జెట్ ఎందుకు రాలేదని దాని మీద కానీ, మరి గతంలో ఇచ్చారా లేదా అని దాని మీద కానీ, మన రాష్ట్రం నుంచి ట్యాక్సులు పే చేస్తూ ఉన్నాము, జిఎస్టీ కడతా ఉన్నాము, అన్ని చేస్తూ ఉన్నాము, మనం ఎందుకు కట్టాలని నిలకడగా నిలిపేసి ఎందుకు మాట్లాడలేదు? అది మాట్లాడే జాతర కాదు రేవంత్ రెడ్డికి. ఏం జాతన అవుతుంది? ఆ విధంగా పదే పదే ఢిల్లీకి పోతీవి. మరి ఏం చేసినావు? చేసిందేం లేదు. ఆడ అరసుడు శాతగాక గత ప్రభుత్వం మీద అరవడంతో ఈయన బ్యాటింగ్ మొదలుపెట్టిండు. తెలంగాణ ఇక్కడ మెయిన్ స్టే అయింది, అక్కడ కూడా ఉండేది అధ్యక్ష. ఈరోజు అక్కడ లేదు అధ్యక్ష. ఎలాంటి చీకటి ఒప్పందాలు చేసుకోవాల్సిన దౌర్భాగ్యం మాకు లేదు. ముమ్మాటికి తెలంగాణ ప్రజల పక్షాన బ్రహ్మాండంగా ఇక్కడే ఉంటాం, గొంతు విప్పుతాం, మిమ్మల్ని అడుగడుగున ఎండగడతాం. 6 గ్యారెంటీలు ఏవైతే ఇవాళ కేంద్ర బడ్జెట్ మీద లేకపోతే కేసీఆర్ ప్రభుత్వం మీద నెపం వేసి తప్పించుకోవాలని మీరు ఏదైతే ఇవాళ ఒక డ్రామా చేస్తున్నారో తప్పకుండా దీన్ని ఎండగడతామని మాట కూడా విజ్ఞప్తిస్తాం. వదిలిపెట్టం. 6 గ్యారెంటీలు అమలయ్యేదాకా వదిలిపెట్టం. ప్రజల తరఫున అడుగుతూనే ఉంటాం. ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా ఢిల్లీలోని జంతర్ మంతర్లో ఆమరణ దీక్షకు మొత్తం మంత్రివర్గ కూర్చోండి సార్, మేము అండగా ఉంటాం. మేము చుట్టూ కూర్చుంటాం, చచ్చేదాకా కూర్చోమనండి, మేము అండగా ఉంటాం. కేంద్రంతో కొట్లాడు. ఇట్లాంటి మాజీ మంత్రిని ఏమైనా చూసినా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమైనా చూసినావా? నీకు శాతన కాకుంటే నేను అక్కడ జంతర్ మంతర్లో కూర్చొని నీతో పాటు నేను కూడా దీక్ష చేస్తా, రాష్ట్రానికి బడ్జెట్ ఎందుకు ఇవ్వలేదు నేను వచ్చి కూడా కొట్లాడతా అంటే సిగ్గని పీయడం మీద కొంచెమన్నా, ఇజ్జతని పీయడం మీద కొంచెమన్నా, రాష్ట్రానికి బడ్జెట్ తేవడం శాత కాదు కానీ 6 గ్యారెంటీలు 100 రోజులు అమలు చేస్తా అని చెప్పి దాన్ని ఇప్పటిదాకా తప్పించుకుంటూ తిరుక్కుంటూ ఢిల్లీకి పారిపోతూ 18 సార్లు పోతూ అటునుంచి బడ్జెట్ రూపాయి కూడా పైసా కూడా లేకుండా మళ్ళీ బడ్జెట్ మళ్ళీ అసెంబ్లీ సమావేశాల్లో కూర్చొని మళ్ళీ గత ప్రభుత్వం మీద ఏడుస్తున్నావంటే నువ్వు ఎటువంటి ముఖ్యమంత్రివో తెలంగాణ రాష్ట్ర ప్రజలకి ఇప్పటికే అర్థమైపోయింది. మరి నేను ప్రశ్నించకూడదు ఒకటే కోరుతున్నా, నువ్వు రైతు బంధు ఎప్పుడు ఇస్తావు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నువ్వు పైనుంచి తల్లి సోనియా గాంధీ డబ్బులు ఇస్తేనే కడతా అని చెప్పినావు, ప్రజల్ని ఆశ కల్పించినావు. మరి ఏ కేంద్రం సహాయం లేకుండా గత ప్రభుత్వం ప్రజల కోసం పాటుపడి అప్పులో సప్పులో చేసుకొని వచ్చి ప్రజల్ని రైతు బంధు టైంకి ఇచ్చింది. మరి నువ్వు ఏది మరి ఇవ్వలే? ఇప్పటిదాకా ఎందుకు ఇవ్వలేదు? 1000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఏ శాఖకి ఇచ్చినావు? 1000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఆర్టీసీ కట్టిన అంటున్నావు. ఆర్టీసీ కట్టిన ప్రూఫ్లు ఎక్కడవి? మరి ఏ శాఖ కట్టినావు? తులం బంగారం ఇచ్చినవా? నువ్వు అన్న రైతు బంధం ఇచ్చినవా? నువ్వు పింఛన్ మీద పెంచినవా? లేకుంటే నువ్వు అన్న 20,000 ఎక్కడ ఇచ్చినావు? 4,000 నిరుద్యోగులకు ఇస్తాను, అది ఎక్కడ ఇచ్చినావు? ప్రజలు మర్చిపోతున్నారని నానా రకాల ఒకదాని మీద ఒక పాట పాడుకుంటా పోతే అటు కేటీఆర్ వదిలేస్తాడేమో కానీ జర్నలిస్టుమై తెలంగాణ రాష్ట్ర గొంతుకలమై ప్రజల పక్షాన పోరాడే యోధులమై ఎట్టి పరిస్థితుల్లో నిన్ను విడిసేదే లేదు. చెప్తా ఉన్నా, ఎట్టి పరిస్థితి విడిసేదే లేదు. అడుగుతా ఉంటాం, తప్పించుకుంటే తరుముకుంటా వస్తాం, ఏడు దాకపోతే ఆనాడు దాకా వచ్చి ప్రశ్నిస్తూనే ఉంటాం. ఇక పక్కోళ్ళ మీద పాట పాడడం మానేని మొన్ననే చెప్పిన, నీకు శాతన కాకుంటే రాజీనామా చేసి వెళ్ళిపో. నీకు ఈ ప్రభుత్వాన్ని పరిపాలించడం శాతన కాకుంటే రాజీనామా చేసి వెళ్ళిపో. నిన్న ప్రజలను నిన్న అసెంబ్లీ సమావేశం చూసారా? చిన్న పిల్లల లెక్క, చిన్న పిల్లలైనా కొంచెం ఈరోజు ఆలోచించి మాట్లాడతారు కానీ ఈయనకు ఆలోచన లేదు, ఆలోచన శక్తి లేదు. ఆలోచనతో ఎలా మాట్లాడాలి, ఎలా సమావేశాలు తీసుకురావాలనేది 1% సగం కూడా తెలియదు ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి. మరి ఇట్లాంటివన్నీ గెలిపించినామయ్యా మనం ఇట్లాంటివన్నీ గెలిపించినాము. ఈ విధంగా ఉంది తెలంగాణ రాష్ట్రం యొక్క సంగతి.
అందుకనే కేటీఆర్ బ్యాటింగ్ చేయడం మొదలుపెట్టాడు. బ్యాటింగ్ తగ్గట్టుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమనంటా ఉన్నాడంటే రాష్ట్రం నడువొంగిపోతా ఉంది, లోపల హెచ్ఐవి ఎయిడ్స్, లోపల కార్జాలు డిమ్మోలు అన్నీ ఖరాబ్ అయిపోతా ఉన్నాయి, లివర్లు ఖరాబ్ అవుతా ఉన్నాయి, అయినా కూడా మా బాధలు చెప్పుకోదాట. నువ్వు బాధలు చెప్పుకునేటువంటివి అయితే పార్లమెంట్లో పోయి కొట్లాడి బడ్జెట్ తీసుకొచ్చేటువంటివి. నువ్వు గెలిపించిన 8 ఎంపీలు వాళ్ళు మాట్లాడలేదు, నువ్వు మాట్లాడలేదు. పేరుకు మాత్రము మూడు రంగుల జెండా ఏదో పాట ఉండదు, నిక్కదీసి అడిగే మునగాడట. ఎవడ నిక్కదీసి అడిగినవా రేవంత్ రెడ్డి? నువ్వు నిక్కదీసి అడిగే మునగాడు మా రేవంత్ రెడ్డి అంటుంది. మరి రేవంత్ రెడ్డి 18 సార్లు ఢిల్లీకి పోయినా కూడా చిల్లి గవంతో కూడా ఆ నుంచి బడ్జెట్ తీసుకురాలేకపోయిండు. 8 మంది ఎంపీలు చల్లగా రూమ్లో కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటా ఉన్నారు. వి వాంట్ జస్టిస్ అనుకుంటా, సిగ్గు శరం లేకుండా. అట్లాంటి మా తెలంగాణ ప్రజలు ఆశ గీసలు నిలిపి నువ్వు గెలిపించేలాగా చేసుకున్నావు. మరి ఎందుకు మాట్లాడలేదు ఆడ? ఈడ వచ్చి తెలంగాణ అసెంబ్లీలో కావాలనుకుంటా ఒర్రుడు, ఇది నీకు సంజయసేమా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇక్కడే తీరు మార్చుకో, ఇక్కడే నువ్వు అడిగేదాన్ని మార్చుకో. మన రాష్ట్రానికి కావాల్సింది కొట్లాడి తెచ్చడం నేర్చుకో. ప్రతిపక్షం మీద ఏడుచుడు వద్దు. నేను ఒక్కడే పదే చెప్తా ఉన్నా, సవతి పెండ్లా ఏడ్చినట్టు ఏడవడం కాదు ముఖ్యమంత్రి అంటే. మగోళ్ళ నిలబడి రాష్ట్రం కోసం కొట్లాడి ప్రజల కోసం పాటలు పడి ముందుకు నడిపించే లక్షణమే ముఖ్యమంత్రి లక్షణము. ఇది లేకుంటే ఇక ఏందో నాకు ఇక మంచి మాట వస్తుంది. ఇక